ఢిల్లీలో కేశవరావు గారి నాయకత్వంలో గత వారం రోజులుగా, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులుగా అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో మన పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పేగులు దిగేటట్టు ఒరుతున్నారు. మా వరిధాన్యం, యాసంగిలో పండించే వరిధాన్యం సంగతి తేల్చండి. అసలు జాతీయ పార్టీకి, జాతీయ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆహార ధాన్యాల కొనుగోలు విషయంలో ఒక జాతీయ విధానం ఉండాలి అని చెప్పి వారం రోజుల నుంచి గొంతులు చించుకుంటుంటే అక్కడ ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది తప్ప స్పందన లేదు. ఇంకా స్పందన లేకపోగా చిల్లర మల్లర మాటలు. ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు, వాడు అంటాడు కేసీఆర్ కేటీఆర్ బియ్యం స్మగ్లర్లు అంటాడు. వాడు దివానాగాడు, వాడు మనిషా పశువా, వాడిని ఏమనాలి నాకు అర్థం కాదు. బియ్యం స్మగ్లర్లా ఏమైనా తెలివి ఉందా? మెదడు మోకాళ్ళకి జారిందా? లేకపోతే ఏమైనా ఖరాబ్ అయిందా నెత్తి మొత్తం? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. సరే, ఈ చీఫ్ మినిస్టర్ కొడుకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు అనాప్షనాబ్ ఏదో వాగిండు నిన్న. ముఖ్యమంత్రి కొడుకుకి 2 అలవాట్లు ఉన్నాయి. ఒక అలవాటుతోటి వాడిని స్నిఫర్ డాగ్ అని పిలవాలనా అని ఆలోచన. 2వ అలవాటుతోటి ఏడంటే ఆడ పొర్లుతాడు, పండి పొర్లుతాడు కాబట్టి ఊరవంది అనల్నా. ఈ రెండింటి మధ్యలో జర కన్ఫ్యూజన్ ఉంది నాకు. అరే, నువ్వు నీ అయ్యా ముఖ్యమంత్రికి వెళ్ళి జరిగితే నిన్ను కుక్క కూడా కానది. నిన్ను తిట్టుడెందుకులే కానీ టైం వేస్ట్. నువ్వు బ్లాక్ మార్కెటింగ్ చేస్తలేవంటే నీ ఈ పింకీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, పింకీలు ఉన్నారు కదా, వీళ్ళు రైతుల కష్టాన్ని తరుగు తీస్తుంటే ఎందుకు ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో కనబడతలేరు చెప్పు. నువ్వు ఈ పెద్ద బ్లాక్ మార్కెటింగ్ నెక్సెస్గా నువ్వు లీడ్ చేస్తలేవంటే ఎందుకు ఎంపీలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రొక్యూర్మెంట్ సెంటర్కి పోయి తరుగు లేకుండా, రైస్ మిల్లులకు పోయి తరుగు లేకుండా ఒక్క రైతునన్నా కాపాడినరా చెప్పు.